mindset series, let me share with you something that happened when I began my entrepreneurial journey. I was, to be really honest, I was at the verge of my studies. Masters finish చేస్తున్నాను. And I think I mentioned this in webinar that I met my mentor in USA, and he gave me some tracks. Tracks matlab audio, ఇప్పుడు పాడ్కాస్ట్స్ అంటాం కదా, అట్లా కొన్ని సిడీస్ ఇచ్చారన్నమాట. సిడీస్ ఆఫ్ సమ్ సక్సెస్ఫుల్ ఆంటర్ప్రెన్యూర్స్. బికాస్ హిజ్ ఇంటెన్షన్ వాస్, when any entrepreneur begins his entrepreneurial journey, first 90 to 180 days, which is 3 months to 6 months, they are very crucial. Incubation period antaru. Because you'll be like a small baby without vaccination. But we don't see, if it is really a small baby, there'll be many people to take care of. Mother take care తీసుకుంటది, the doctor will educate you. But the problem here is, we assume that we are not actually, అంటే మనకు చాలా విషయాలు తెలుసనే మనం అనుకుంటాం. సో డైరెక్ట్లీ we start talking about, hey, I started this business అని. And usually what happens, people start demotivating or discouraging. So that period, especially if um, first 2 months are very hugely vulnerable. You are vulnerable to all kinds of infection. So he gave me some CDs to యూజువల్గా ఎందుకుంటుంది చెప్పండి, మోటివేట్ చేసేందుకు. సో మీకు ఏదన్నా రోజు నువ్వు వింటున్నావు అనుకోండి, యూ విల్ బి ఫ్యూయల్డ్ అప్, యూ విల్ బి ఎనర్జైజ్డ్. సో ఐ లిజన్ టు 2 or 3 CDs. చాలా ఫ్యాంటాస్టిక్ ఉన్నాయి. నో క్వశ్చన్స్ ఇన్ ఇట్. ఐ వాజ్ లైక్ ఫ్యూమింగ్. లోపల నుంచి నన్ను ఎవరైనా చూస్తే ఆవిరి తెలుస్తా ఉంటదనమాట. అంత అద్భుతంగా ఉన్నాయి ట్రాక్స్ అంతా గూడా. దే వర్ ఆల్ స్టోరీస్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్స్. వాళ్ళ స్టోరీస్ ఉన్నాయి. హౌ దే ఫెల్, ద స్ట్రగుల్స్ దే ఫేస్డ్, ద డ్రీమ్స్ దే డ్రీమ్డ్, అండ్ అల్టిమేట్‌లీ ద సక్సెస్. సో ఒక 2 or 3 ట్రాక్స్ వినిన తర్వాత, యూనో మనకు ఏమైతది చెప్పండి, యూజువల్లీ అట్లాంటి ఆడియోస్, ట్రాక్స్ విన్న వెంటనే మనకేమనిపిస్తది? డాక్టర్ సుష్మా యూజువల్లీ మీకే అట్లాంటి ట్రాక్స్ ఇచ్చారనుకోండి. మీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. మీకు మంచి మోటివేషనల్ స్టఫ్ ఉండే ట్రాక్స్ ఇచ్చారు. వింటున్నారు. మేబీ యూ ఆర్ గెట్టింగ్ ఇన్‌స్పైర్డ్, ఎక్సైటెడ్. అంటే ఆల్ ఆఫ్ ద సడన్ ఐ విల్ గెట్ దట్ బర్నింగ్ డిజైర్ అండ్ రేపే ఏదో చేసేయాలి అన్నంత కసి. ఉత్సాహం వస్తుంది సార్. కసి, ఉత్సాహం వస్తాయి కదా! యాక్చువల్‌గా వాళ్ళు ఇచ్చిండేది కూడా అందుకే. ఎగ్జాక్ట్‌లీ దట్ ఈస్ వై దే గేవ్. యూ షుడ్ బి ఫ్యూయల్డ్ and you should propel yourself forward to do things. Okay, good. 90% everybody accepts, right? సుష్మాకి ఏమొచ్చిందో అదే వస్తుంది. You know what I did? I wrote my story that I am going to talk when I succeed. ప్రపంచం ఏ కథ అయితే వినబోతుందో నా నుంచి, ఆ కథ మొత్తం నేను రాసుకోవడం మొదలుపెట్టాను అనమాట. ద రీజన్ ఐఎమ్ టెలింగ్ దిస్ ఈజ్, ఐ వాజ్ సో ఇన్నోసెంట్. నేనేమంటే, ఆ ట్రాక్స్ విన్న తర్వాత, అవును, నేను సక్సెస్‌ఫుల్ అయినప్పుడు నా ట్రాక్ వస్తది. సో ఏం ప్రిపేర్ చేసుకుందామని దీన్ని మీరు ఏమనుకుంటారు? ఇప్పుడు చూడండి, సుష్మా ఏం చెప్పారు? నేను రేపు పొద్దున పోయి ఏదైనా ఒకటి చేయాలని. నాకు ఆ థాట్ లేదు. నా థాట్‌లో ఏముండిందంటే, 1 year, 2 years తర్వాత నాది కూడా వస్తది గదా!
దాన్ని ప్రిపేర్ చేసుకోవడం మొదలుపెట్టాననమాట. మా ఫ్రెండ్స్‌ని అడుగుతున్నా. "ఒరేయ్! అప్పుడు ఒకటి చేసినాం గదా! ఆ ఇన్సిడెంట్ ఒకసారి మళ్ళీ చెప్పు" అనేసి ఐ ప్రిపేర్డ్ ద నోట్స్ సో పవర్‌ఫుల్లీ. అంటే ప్రపంచానికి నేను పరిచయమయ్యే రోజు ఏమేమి ఇన్సిడెంట్స్ చెప్పాలి నా జీవితంలో నుంచి. అండ్ ఐ థింక్ దట్ డే కేమ్ ఎగ్జాక్ట్‌లీ 1 ½ 2 ఇయర్స్ లేటర్. అండ్ ఆ రోజు నేను నోట్స్ ఏదైతే ప్రిపేర్ చేసుకున్నానో 70% అదే ఉన్నింది. ఆ రోజు నేను మాట్లాడిన కంటెంట్ అండ్ నా ట్రాక్ కూడా రికార్డ్ అయ్యి రిలీజ్ అయ్యే టైంకి 70%, 20, 30% బిజినెస్ రూల్స్ అవన్నీ కొంచెం మార్చాల్సొచ్చింది ఎడిటింగ్‌లో. సో, ఇక్కడున్న అందరికీ కూడా మీకంటూ ఒక స్టోరీ ఉంటది. ఆ స్టోరీ యూ థింక్ ద వరల్డ్ నీడ్స్ టు రియల్లీ నో యువర్ స్టోరీ యాస్ వెల్. ఖచ్చితంగా బావుంటది గదా! వన్స్ యూ సక్సీడ్, యూ ఆర్ రికగ్నైజ్డ్ అండ్ యూ కమ్ ఫార్వర్డ్ అండ్ ఎవరీబడి బికాస్ మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ అనేది ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ ఎంత పవర్‌ఫుల్ అంటే ఐ ఐ వెన్ ఐ లిసన్ టు ద సీడీ ఐ విజువలైజ్ ద ఎండ్ యాక్చువల్లీ. ఎండ్ ఏంటి సీడీలోకెళ్ళిపోయాను నేను. నా సీడీ నేను ఐ విల్ రిలీజ్ మై సీడీ అండ్ వాట్ షుడ్ బి ద కంటెంట్ ఆఫ్ ద సీడీ. యూ కుడ్ థింక్ that it is innocence, or there could be another term that you can really use, which is called as faith. Okay, and so this call అందుకే నంబర్ 1 అని పెట్టా నేను. ఎందుకంటే it will take maybe 1 or 2 or 3 sessions to totally understand what this big thinking is all about. సో, ఇందులో 3 టర్మ్స్ ఉన్నాయి. ఒకటి మ్యాజిక్, 2 థింకింగ్, 3 బిగ్. ఈ మూడిట్లో మన లైఫ్‌లో వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ మ్యాజిక్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ దెన్ మిగతా 2 పదాల గురించి మనం కొంచెం ఆలోచించాలి. థింకింగ్ చేయట్లేదా? ఆల్ ఆఫ్ అస్ ఆర్ థింకింగ్. ఎంత థింక్ చేస్తున్నామంటే 1 సెక్ ప్లీజ్. యామ్ ఐ స్క్రీన్ షేరింగ్? ఆర్ యూ ఏబుల్ టు సీ మై స్క్రీన్? యాహ్! ఇఫ్ యూ కెన్ సీ దిస్ ఈజ్ I mean, you can just Google it. You will understand. Are we not thinking? Are we not thinking? All of us are thinking. ఎంత థింక్ చేస్తామంటే the average number of thoughts that a human gets is approximately around 60 to 70,000 per day. As per medical research, 80% of those thoughts are negative. Or of no use. మనల్ని లైఫ్‌లో పైకి తీసుకొచ్చేవి కాదు. ఇప్పుడు నేను 3 విషయాలు మాట్లాడుతున్నాం ఇక్కడ. మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. థింకింగ్ అయితే జరుగుతాంది. జరగకుండా మనం ఉండలేము. ఎంత ఎంత థింకింగ్ జరుగుతాంది మైండ్‌లో అంటే రఫ్‌గా 70,000 థాట్‌లొస్తున్నాయి మనకు ఒక రోజులో. లేసినప్పటి నుంచి పడుకునేంత వరకు. అండ్ అన్‌ఫార్చునేట్ థింగ్ ఏమంటే నిన్నొచ్చినటివి ఈరోజొస్తాయి. అంటే ఒక రికార్డెడ్ మూవీ చూసినట్టు ఎందుకు నిన్నొచ్చిందే ఈరోజొస్తాయి, ఈరోజొచ్చిందే రేపొస్తాయంటే
మైండ్ ఈజ్ లైక్ ఏ కంప్యూటర్. వాట్ ఎవర్ యూ గివ్ ద ఇన్పుట్ అండ్ దానికి సంబంధించిన అవుట్పుటే వస్తుంది. సో నేను నిన్న మీట్ అయిన మనుషులనే మీట్ అవుతున్నా. నిన్న ఏమి ఇన్పుట్స్ తీసుకున్నాను అవే వస్తున్నాయి. సో అవుట్పుట్ కూడా అదే వస్తుంది. అండ్ అన్ఫార్చునేట్ థింగ్ ఈస్ నథింగ్ ఇన్ దోస్ ఈజ్ బిగ్. బిఐజీ దట్ మ్యాటర్స్. ఎప్పుడైతే ఆ బిగ్ లేదో ఈ రెండిట్లో కనెక్టెడ్ ఏమంటే మ్యాజిక్ అండ్ బిగ్ ఆర్ కనెక్టెడ్. ఓకే. సో మీకు ఐ డోంట్ ఈ మైండ్ సెట్ సిరీస్ మొత్తం మీరు దే ఆర్ లిటరల్ ట్రూత్స్ దట్ విల్ బి టాకింగ్. You all know that India basically is a middle class country. 70-80%, more than in fact 90% people are mediocre. The reason is ఆ స్లైడ్ నేను ఇందాక చూపించిండేది. ఓకే. సో but we are all capable of creating those magics. Just 6 months away, 1 year away, 1.5 year away. Because it's your mind and your thinking. మార్పు చేసుకోవాల్సింది ఎక్కడంటే బిఐజీ అండ్ అవర్ లైఫ్లో. సో మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. మేబీ టుడే వాస్ దేర్ ఎ బిగ్ థాట్ ఇన్ యువర్ లైఫ్? టుడే ఐఎమ్ ఆస్కింగ్ టుడే. ఒక్కసారి ఈరోజు నరేన్ చెప్పినాడు 70,000 థాట్స్ అంటబ్బా. అంటే మనకు సంబంధం లేకుండానే వచ్చి వెళ్ళిపోయింటాయి, అది వేరే విషయము. ఇప్పుడు కూడా ఆలోచిస్తా అంటారు. బిగ్ థాట్స్ ఎన్ని ఉన్నాయి దాంట్లో. పెన్ను పెట్టుకొని నోట్స్ తీసుకొని మీరు రాసుకుంటే మీకే గర్వం అనిపించేది ఏదన్నా ఒక్క థాట్. దట్ ఈస్ వెన్ ద మ్యాజిక్ స్టార్ట్స్. నిన్నేమన్నా వచ్చిందా? బిగ్ థాట్, బిగ్. ఆ బిగ్ థాట్స్ రానంత వరకు మ్యాజిక్ జరగదు, బట్ థింకింగ్ జరుగుతూ ఉంటుంది. ఓకే. సో we were tremendously influenced to think big right at a very young age, and now we cannot go back అన్నమాట. అంటే we cannot unlearn those things. చాలా చిన్నగా ఆలోచించడం దాని గురించి we cannot do that. అండ్ మోర్ ఓవర్ దాన్ని సబ్స్టాన్షియేట్ చేసుకునేందుకు మేము నేర్చుకున్న చాలా విషయాలు పుస్తకాలు చదవడం. మీకు కూడా నేను నాతో జర్నీ చేసేటప్పుడు విపరీతంగా మీకు నేను రికమెండ్ చేసేది రీడ్ బుక్స్. దాంట్లో ఈరోజు నేను మాట్లాడబోతుండే బుక్ కూడా మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్, ఎంటీబీ. బిఫోర్ దట్ ఐ మైట్ హ్యావ్ రెడ్ మేబీ 2 or 3 books, but this was one of the books that impacted my life. దాంట్లో కొన్ని పేజెస్ని నేను ఫోటో కాపీ తీసుకొని ఇంట్లో అతికించుకున్నాను అనమాట, బెడ్రూమ్లో. ఆలోచన వచ్చేది అంటే అది ఐ విల్ ఎక్స్ప్లెయిన్. అండ్ మనకు యాక్చువల్లీ ఇఫ్ యూ రియలీ లుక్ ఎట్ ఇప్పుడు ఆడ గూగుల్ ఇన్ఫో ఉంది కదా, లైక్ 70,000 థాట్స్లో మెజారిటీ నెగటివ్ ఉంటుంది అనేసి. అది ఎందుకు జరుగుతుంది? సి we have మన మైండ్లో యూ కెన్ కన్సిడర్ దిస్ లైక్ థాట్ ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీకి మెయిన్ వర్కర్స్ ఇద్దరు ఉంటారు. ఇద్దరు ఒకేసారి పనిచేయలేరు. బోత్ ద వర్కర్స్ కెనాట్ వర్క్ simultaneously. If you give work to one worker, another will be in rest. ఆ ఇద్దరికి మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి, అంటే
ఇది నువ్వు చేయాల్సిన పని ఇది అంటే దానికి సంబంధించిన అవుట్పుట్ తీసుకొని వచ్చేస్తారు వాళ్ళు. సో ఎయిదర్ యూ కెన్ ఫీడ్ వాళ్ళిద్దరు ఎవరంటే ఒకరు యూ కెన్ కన్సిడర్ యాజ్ మిస్టర్ బిలీఫ్, అనదర్ గై యాజ్ మిస్టర్ డౌట్ ఆర్ ఫియర్, ఇన్సెక్యూరిటీ పదాలు అనుకోండి. సో ఈ ఇద్దరిలో మనం ఎవరికి ఎక్కువ పని చెప్తున్నాం? ఇప్పుడు అంటే ఈ నా ఉద్దేశం ఎటువంటి ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. ఇఫ్ యూ థింక్ దట్ చాలా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు రైట్ నౌ మీ మైండ్కి ఆ ఇద్దరు ఉన్నారు మీ మైండ్లో. ఇప్పుడు రైట్ నౌ ఏందబ్బా ఈ సెషన్ అనే ఒక లైన్ పంపియండి, వాడు పని మొదలు పెడతాడు. ఇంకా దానికి సంబంధించి చాలా జరుగుతాయి. ఏంది సెషన్, వాట్ కైండ్ ఆఫ్ సెషన్ ఈస్ దిస్, ఆర్ వాట్ డస్ ఇట్ హ్యావ్ టు డూ ఎనీథింగ్ అని ఏదో ఒకటి మీరు దానికి సంబంధించిన లైన్ మీరు మొదలు ఆల్ యూ నీడ్ టు డూ జస్ట్ ఇంజెక్ట్ ఎ డౌట్ ఆర్ ఫియర్. దట్ గై విల్ స్టార్ట్ బిజీ, విల్ బికమ్ బిజీ. ద అదర్ గై ఎవరు? ఫెయిత్, బిలీఫ్, డ్రీమ్స్, విక్టరీ, సక్సెస్, వాడు హీ విల్ బి ఇన్ రెస్ట్ అండ్ దిస్ గై విల్ స్టార్ట్ హిజ్ వర్క్. దానికి సంబంధించినవన్నీ మీకు కనబడతాయి. యూ మైట్ సీ సంబడి ఇన్ దిస్ మీటింగ్ yawning. You will see what kind of dress Naren is wearing. This is a business session. He should be in some very good dress or something. What, I mean, or does it have anything to do with nutrition? లైఫ్లో మనకేమంటే మనం ఏదైతే యూ విల్ సీ ఓన్లీ ద థింగ్స్ దట్ యువర్ ఫోర్మ్యాన్ ఈజ్ వర్కింగ్ ఆన్. సో ఇఫ్ అవర్ లైఫ్ ఈజ్ యావరేజ్ or circling around average, we are making that guy very busy, continuously giving him the inputs. సో ఆ వ్యక్తిని బిజీగా పెడుతూ బై మేకింగ్ దట్ పర్సన్ రియలీ బిజీ, గివింగ్ ఇన్పుట్స్ టు హిమ్, యూ కెన్ నాట్ సక్సీడ్ ఇన్ లైఫ్, పీరియడ్, ఫుల్ స్టాప్. There is not even 1% doubt in that. You should make the other foreman really busy, who is faith, belief. వాణ్ణి బిజీ చేయాలన్నమాట. మీరు వానికి ఇన్పుట్స్ ఇవ్వడం మొదలు పెట్టాలి. See, all our I think I have told right in the first class that I'll be taking examples from different scriptures, because thankfully మనం చదవడం మొదలు పెట్టినాక చాలా this is what happens. I started injecting books into my mind and books started giving more ఎలా అంటారు, ఒక బుక్ నుంచి ఇంకొక బుక్, ఆ బుక్ నుంచి ఇంకొకటి, అట్లా దండిగా ఐ హ్యావ్ ఎ లైబ్రరీ నౌ. సో ఐ స్టార్ట్ అట్రాక్టింగ్ బుక్స్, నా మెటీరియల్ అది. ఇప్పుడు దాంట్లో స్పిరిచువల్ బుక్స్ చాలా కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది ఏమన్నా కొత్త కాన్సెప్ట్ అంటే ఐ థింక్ స్టోరీ ఆఫ్ ప్రహ్లాద. మన ఆల్ స్క్రిప్చర్స్లో ఇట్లా ఫెయిత్ రిలేటెడ్ స్టోరీస్ చాలా ఉంటాయి, అవునా? దేర్ వాజ్ ఎ పర్సన్ హూ వాజ్ డౌటింగ్ హిస్ ఫాదర్ అండ్ ద చైల్డ్ విత్ ఫెయిత్. You know the whole story right now. He is one of the avatars right now. దశావతారాలో నిజమేనా? ఫెయిత్ అండ్ బిలీఫ్. మనం ఈ కథలు విపరీతంగా చదువుతాం. వి ఈవెన్ ప్రే. కాన్సిక్వెన్స్ ఆఫ్ పవర్, ద పవర్ ఆఫ్ ఫెయిత్ అనేది వి నో. ఫెయిత్ అండ్ ఈవెన్ ఐ థింక్ డే బిఫోర్ ఎస్టర్డే వి సెలబ్రేటెడ్ బక్రీద్. What is Bakrid? I think it's a story of Ibrahim and Ismail, a father and son. Again, the story of faith, absolute story of faith and sacrifice. And బైబిల్లో ఫస్ట్ చాప్టర్స్లోనే ఉంటుంది ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్ అని. విన్నారా ఇది? ఫెయిత్ మూవ్స్ మౌంటైన్, మౌంటైన్ మూవింగ్ ఫెయిత్ అనేసి.
Do you really believe that faith moves mountains? నిజంగా నమ్ముతారా ఫెయిత్ ఏదో వాళ్ళు రాసినారు ఫెయిత్ మూవ్స్ మౌంటైన్స్ ఇంద్ర మ్యామ్ డస్ ఇట్స్ రిటర్న్ ఇన్ బైబుల్ ఆర్ అఫ్ కోర్స్ ఇన్ ఎవరీ స్క్రిప్చర్. ఇప్పుడు ప్రహ్లాద్ని కొండపై నుంచి తోసేస్తారు, హీ విల్ బి సేవ్డ్. అట్లాంటివి చాలా జరిగినాయి, అర్థమవుతాం కదా. అట్లా అన్ని రిలీజియన్లు ఇట్లాంటివి ఉన్నాయి. Now my question is, does faith really move mountains? Yes, sir. మరి మనం వెళ్ళి mountain నువ్వు కదులు అంటే కదులుతుందేమో. మనలో అది ఉండాలి సార్. Excellent. Nicely said. See, what she said is right. That's what is called as mountain moving faith. మీరు వెళ్ళి అది మనకు అన్నిట్లో ఉంది. అగస్త్య ముని అనుకుంటా కదా, మనకు మన స్క్రిప్చర్స్లో మౌంటైన్ని సమ్ సేజ్. ఇప్పుడు మనం దాని గురించి డిస్కస్ చేయడం లేదు. డూ అట్లీస్ట్ థింక్ అబౌట్ దిస్ మంత్ ఐఎమ్ 15 clients done. You're not going to move mountain. Okay. Will I be able to succeed or కొంచెం మనం స్టేటస్ పెడితే ఈడనే ఇబ్బంది పడతా అంటే నేను మాట్లాడుతాన్న లెవెల్. అందుకే మీకు బిఫోర్ ఐ స్పోక్ అబౌట్ ప్రహ్లాద, బిఫోర్ ఐ స్పోక్ అబౌట్ బక్రీద్ ఆర్ బైబిల్, I spoke about my story. When I heard the track, that night I wrote the story of Naren that will be in the track. It's the same. నాకైతే అదే సేమ్. సో నేను మీకు ఒక ఐఎమ్ there is magic because I come from similar background like yours. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ ఆ 4 మ్యాన్ని విపరీతంగా పని పెడతాం మేము, థింకింగ్ వెరీ అగ్రెసివ్లీ. ఓకే, ఇప్పుడు ఎలా ఆ వ్యక్తికి పనిళ్ళు పెట్టాలి దాని గురించి కొన్ని మాట్లాడదాం. నరే నువ్వు చెప్తాంది బాగుంది, ఇద్దరు ఉన్నారు ఆ విషయం మాకు తెలియదు రోజులు. ఓడు పండుకొన్నట్టున్నాడు, వాడిని కాస్త లేపి వాడిని బిజీ చేద్దాము. యా, దట్ ఈస్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్, రైట్? There are 2 people in your mind who are ready to work for you. They are your slaves, servants. Unfortunately, you're giving huge work to one person who is you're making your life very average. Now you have to give rest to that person and make another person very busy. How can we do that? For that, you need to understand, మనం ఇక్కడ హెల్త్ కోచెస్గా వీఆర్ టాకింగ్ అబౌట్ లైఫ్ స్టైల్ ఇష్యూస్, diseases, disorders, right? But there is one big disease that many of us are suffering with, but మనకు తెలియని ఒక రోగం అనుకోండి. దట్ ఈస్ ద డిసీజ్ ఆఫ్ ఎక్స్క్యూజైటిస్. ఈ రోగము ఉన్నంత వరకు ఆ రెండో, the super servant of yours who can make your life magical, వాడు నిద్ర లేవడం. ఈ రోగము మనకున్నంత వరకు. సో ఏంటి రోగం? స్ట్రైట్గా చెప్తున్నా, రోగము ఉంది మనందరికీ. దాని పేరే ఎక్స్క్యూజైటిస్ అంటారు, ద డిసీజ్ ఆఫ్ ఎక్స్క్యూజైటిస్. ఏంటి డిసీజ్ ఆఫ్ ఎక్స్క్యూజైటిస్? ఎక్స్క్యూజెస్ చెప్పే డిసీజ్. సో మీరే చెప్పండి ఇప్పుడు. ఏం దాని యొక్క సిమ్టమ్స్? యూ కెన్ కమ్ అవుట్ అండ్ యూ కెన్ టెల్ మీ ఏదైనా ఒక ఎక్స్క్యూజ్ వాట్ పీపుల్ కమ్ అవుట్ విత్ యూజువలీ. వన్ ఎక్స్క్యూజ్. మోహన్, కెన్ యూ టెల్ ఏదన్నా ఎక్కువ ఎక్స్క్యూజ్ చెప్పేది? పీపుల్ చెప్పే ఎక్స్క్యూజెస్, మనం చెప్పే ఎక్స్క్యూజెస్. పీపుల్ అంటే ఎవరు అనుకోపోతారు, మనం. టైం కుదరలేదు అని చెప్పొచ్చు సార్. ఎగ్జాక్ట్లీ.
Okay. Let's give a big round of applause to Mohan. Great, bang on. Time excusitis is a big disease. దాన్ని ఇంకొక పదం ఎలా చెప్తారంటే ఐఎమ్ బిజీ. ఓకే, టైం ఎక్స్క్యూజైటిస్. దానికి ఆథర్ ఏం చెప్తాడంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్, ఆథర్ చెప్పాల్సిన విషయం కదా, ఇట్స్ కామన్ సెన్స్. A person who is struggling, a person who is failing, a person who is just living an average life, and a person who is really succeeding big time, all of them have 24 hours only. దాంట్లో వాళ్ళు ఒక 6-7 గంటలు నిద్రపోవడము, తర్వాత వాళ్ళకి ఆఫీసులకు పోవడము, సో మిగతా 3-4 గంటలు. సో అందరి దగ్గర ఎక్స్ట్రా 4-5 గంటలే తేడాలు చేస్తాండేది పర్ డే. అండ్ మిగతా టైంలో వాళ్ళు ఎట్లా థింక్ చేస్తారు. సో that's a clear cut indication that you are telling an excuse. If you are saying that I don't have time, you are clearly saying an excuse. Okay, so ఇంతకాలం ఎక్స్క్యూజ్, ఇప్పుడు ఇట్స్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. వాట్ ఈస్ దట్? డిసీజ్. ఓకే, బిఫోర్ యూ టెల్ పీపుల్ దట్ ఐ డోంట్ హ్యావ్ టైమ్, ప్లీజ్ అండర్స్టాండ్, you need a health coach. Okay, good. Inka, next, maybe Hina, you can tell one excuse that people may come out with. Mohan mentioned that it is time excusitis. One more thing. Repeat your question, please. Excuses that people usually come out with to mention that I will not be able to do this because I don't have time, like Okay. that. Time, yeah, I don't have time. It could be something else. They can say, oh, I'm really sick, I don't want to do it. Oh, very good, very good. Thank you very much, and nice. As per Hina, she's saying that health excusitis. Health excusitis. దీన్ని మనము కన్సిడర్ చెయ్యొచ్చా? మా హెల్త్ కదా సార్, టైం అంటే ఓకే, హెల్త్ అంటే చాలా ఇష్యూ కదా. హెల్త్ బాగాలేనప్పుడు మనం ఎట్లా చేద్దాం, ఎట్లా సక్సెస్ఫుల్ ఎట్లా అవుతారు హెల్త్ బాగాలేకుండా? నిజమేనా? ఇఫ్ సంబడి ఈజ్ నాట్ హెల్తీ, సంబడి ఈజ్ సిక్, కెన్ హీ సక్సీడ్? What is that name of that person who is confined to the wheelchair but did some miraculous things in physics? Stephen Hawking. Vijay, is he Stephen Hawking, right? Yeah. Almost. What's the name of his disease? I don't know. Is it paralysis? Ledante he can move only partial, అంటే ఫింగర్ మూవ్ చేయడమో లేదంటే ఐ డోంట్ నో. There are innumerable examples like this. Innumerable. Not 1, 2, 3, 4, 5 or 10 or 100 or 1000. Innumerable. There's a book on that. If you are given a choice to trade your health to their health, with their health, వాళ్ళది మీకు వచ్చేస్తుంది, you give your health to them, మీరు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా మంచంలోనే ఉన్నారు. మీరు ఇప్పుడు కానీ యూఆర్ అట్లీస్ట్ ఏబుల్ టు వాక్, సెన్స్. సో దట్ ప్రూవ్స్ దట్ హెల్త్ ఎక్స్క్యూసైటిస్ ఈస్ ఎ డిసీజ్. ఐ థింక్ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను వాళ్ళ స్టోరీస్ కొంతమంది చదువుతున్నప్పుడైతే there is this one person who just builds one of the biggest bridges just by moving one finger. మిగతావేమీ పని చేయదన్నమాట. అంటే తను ఈ గైడ్స్ ద అదర్ ఇంజనీర్స్ ఆన్ డ్రాయింగ్స్.
అటువంటివి there are many examples. So yeah, one day you're sick, that's fine, but if you're taking it as an excuse, then it's a disease. Okay, time excusitis, health excusitis. One more. Ravindra, can you tell one another excuse ఏదైనా చెప్తారా? Can you mention one more excuse? I can't remember at this moment, sir. Ravindra, yes? I can't remember at this moment, sir. That's really good. That file not found. Good. అంటే మీకు that file should never be found in your system. You will succeed very fast. Okay. Okay. Aisha ma'am, yeah. Sir, procrastination, sir. Postponing the work. Okay. Procrastination. Let me do it tomorrow. Let me do it later. Let me do it later. Yes, sir. Why would people procrastinate usually? Mostly either they are not interested, sir, or they have that other guy, Mr. Doubt, lingering in their mind. Now you are bang on. అంటే మీకు ఆల్రెడీ ఆ టెర్మినాలజీ కూడా వచ్చేసింది. వెరీ గుడ్. అదర్గా సి ఎనీ పర్సన్ హూ ప్రొక్రాస్టినేట్స్ దే డోంట్ హ్యావ్ ప్రయారిటీస్. సింపుల్. Yes, sir. ఇప్పుడు ఐ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. You have a baby and you're sitting and the baby is playing and there is some pressure cooker that you put there. Just అప్పుడే వేడి కుక్కర్ని దించినారు. Baby started crawling towards the cooker. Will you say నిదానంగా లేసిపోయి ఒక గంట తర్వాత ఆపుదాంలే అనుకుంటారా? What will be your reaction? Immediately, I'll go and stop the baby. Immediate, right? Immediate Because you know the priority. priority. So it's all about priority. It's all about priority. మీకు ఎంత బ్యాడ్గా అది కావాలా దాన్ని బట్టి మీరు ఆటోమేటిక్గా పనిచేస్తారు. So procrastination is basically, I should say, procrastination is connected to priorities. People don't మనం I think last calls లో మాట్లాడాం కదా. Yes, sir. Right? So if you really understand why you are into all this, you'll never procrastinate. You'll value And- time. Laziness also, I think, sir. Yeah, almost the same. Almost the same. A person is lazy when he understands, he doesn't understand that time is the most valuable asset. Right? So, ఇంకా రెండు మనము టాప్ ఎక్స్క్యూజెస్ రెండు మాట్లాడుకున్నాం. హెల్త్ ఎక్స్క్యూజైటిస్, టైమ్ ఎక్స్క్యూజైటిస్. అండ్ యా రమేష్ గారు. సార్ ఇంకొకటి ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ సో ప్రీవియస్ 3 Hmm. నేను సో డిస్పైట్ ఆఫ్ డూయింగ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ అనేబుల్ టు గెట్ క్లయింట్స్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ లక్ ఎక్స్క్యూజైటిస్. Yeah. లక్ ఎక్స్క్యూజైటిస్ అన్నమాట. అంటే ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్, వై ఐఎమ్ నాట్ గెటింగ్, నేను చాలా చేస్తున్నాను, నాకు మాత్రం ఎందుకు రావట్లేదు, వై ఇస్ ఈశ్వర్ గెటింగ్, వై ఇస్ నరేష్ గెటింగ్, వై ఇస్ నరేన్ నాట్ గెటింగ్. ఈ థాట్, సి ఈవెన్ ఈ థాట్ కూడా దట్ విల్ మేక్ ద అదర్ పర్సన్ వెరీ బిజీ, రైట్? సో దిస్ ఈస్ లక్ ఎక్స్క్యూజైటిస్. And one more is age excusitis. Age excusitis అంటే ఐఎమ్ టూ యంగ్ టు డూ దిస్, లెట్ మీ ఎంజాయ్ ఫస్ట్, ఇంకా చాలా ఉంది లైఫ్, నిదానంగా చేద్దాం. ఏజ్. ఆర్ ఆపోజిట్, ఐఎమ్ టూ ఓల్డ్, అప్పుడే చేసిండాలి, ఇప్పుడు యాడ్ చేద్దాం. అంటే ముందే చేసేసిన వాళ్ళు ఇవన్నీ ఇప్పుడు వర్కౌట్ అయ్యే విషయాలు కాదు. ఐ షుడ్ హ్యావ్ డన్ ఇట్ లాంగ్ బ్యాక్. అంటే నువ్వు చెయ్యను అనే దానికి ఏదో ఒకటి చెప్తావు, దాన్నే
ఎక్స్క్యూజైటిస్ అనే రోగం అంటారు. యా సార్, బాను సార్. Yes, sir. Importance, not important. This is not important. యా, Importance. Yeah. ఇంపార్టెన్స్ అనేది కూడా మనం ఇందాక ప్రయారిటీస్ గురించి, వన్స్ యూ అండర్స్టాండ్ ద ప్రయారిటీస్, అన్ఇంపార్టెంట్ తీసేస్తాము, ఇంపార్టెంట్ మనం మ్యాట్రిక్స్ మాట్లాడుకున్నాం కదా, ఇంపార్టెంట్, అర్జెంట్, Yeah. Urgent. మన క్లారిటీ వచ్చేస్తుంది. సో లెట్ మీ మెన్షన్ వాట్ ఎవర్ ద ఆథర్ మెన్షన్డ్. ఓకే, ద మేజర్ ఎక్స్క్యూజెస్ వచ్చేసి, ఒకటి హెల్త్ ఎక్స్క్యూజైటిస్, 2 ఏజ్ ఎక్స్క్యూజైటిస్, టైమ్ ఎక్స్క్యూజైటిస్, లక్ ఎక్స్క్యూజైటిస్, అండ్ ఇంటెలిజెన్స్ ఎక్స్క్యూజైటిస్ ఆల్సో. వెరీ ఇంపార్టెంట్. ఇంటెలిజెన్స్ అంటే I cannot talk like Naren. They are educated. నాకంత చదువు లేదు. వీళ్ళలాగా నేను ఇంటెలిజెన్స్ ఎక్స్క్యూజైటిస్. How many people you know who have not even finished their school but succeeded, left, I mean, ఇంకా చాలా హ్యూజ్ లెవెల్ ఆఫ్ సక్సెస్ ఎంతో మంది ఉన్నారు కదా. సో ఇంటెలిజెన్స్, ఎడ్యుకేషన్, దే ఆర్ ఆల్ ఇమ్మెటీరియల్. సో ఇఫ్ యూర్ ఆల్ థింకింగ్ ఇటువంటివి ఏ ఉన్నా కూడా మీరు ఆ థాట్ వస్తే కూడా చాలా అనమాట, దట్ విల్ బికమ్ బిజీ, దట్ పర్సన్, దట్ ఫోర్ మ్యాన్ ఈస్ గోయింగ్ టు బికమ్ బిజీ. ఓకే, సో దీనికి ఆపోజిట్ మరి ఏం చేయాలి మేము? అఫ్ కోర్స్ ఆ థాట్ ఇప్పుడు ఉంటే బలవంతంగా మీరు ఆపలేరు. ఎనీ పర్సన్ ఇన్ దిస్ కాల్ ఇఫ్ యాజ్ దట్, దీనికి ఆపోజిట్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్, I talked to, I mean, this happened. I went and I spoke to a doctor in the అంటే చాలా ముందు బిగినింగ్ డేస్ ఆఫ్ మై బిజినెస్ career, and the doctor's excuse was, he was fantastic plan, everything was awesome, but I am a doctor, I should not do all this. మీకు అర్థమైంది కదా, నువ్వు చేస్తే ఓకే, బట్ నేను డాక్టర్ కదా, నేను చేస్తే నాట్ ఓకే. సేమ్ ఇంటెలిజెన్స్ ఎక్స్క్యూజైటీసే అదర్ ఎండ్ ఇది. నేను ఇంత చదువుకొని బిజినెస్ చేయడం అనేది నాట్ రైట్. అన్ఫార్చునేట్ థింగ్. ఇప్పటికి రిగ్రెట్ అవుతారు చాలామంది, ఆ రోజు నాతో నిర్ణయం తీసుకోలేదని. ఓకే, సో దిస్ ఆర్ లైక్ ఎక్స్క్యూజైటిస్ డిసీజెస్. ఇట్లా ఎవరికైతే ఈ కాల్లో, వీ షుడ్ నాట్ థింక్ దట్ వీ డోంట్ హ్యావ్ దోస్, నేనేదో మీకు నేర్పిస్తున్నానని కాదు, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇఫ్ యు ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఎనఫ్, no issues at all, but let it not stop you. If you are highly educated, excellent, let it not stop you. If you have some health issue, no big deal, you are alive, you're listening, you are talking to us, let it not stop you. If you are young, wow, చాలా మంది మీ ఏజ్లోకి వచ్చేందుకు తనకలాడుతుంటారు. అవునా? ఇంకా మీకు ఈ టైంలో ఆపర్చునిటీ వచ్చిందంటే దేవుడికి ఫస్ట్ రేపే పోయి నాకు టెంకాయ కొట్టరండి. ఇఫ్ యు ఆర్ ఓల్డ్, అట్లీస్ట్ నౌ యూ గాట్ ద ఆపర్చునిటీ. సో దెర్ ఆర్ నో ఎక్స్క్యూజెస్. మీరు ఎవరన్నా ఇట్లా ఆలోచన వస్తుందంటే యూఆర్ మేకింగ్ దట్ గై బిజీ. ఇందాక ఇందిరా మ్యామ్ ఎవరో చెప్పారు కదా, సంబడి ఆయిషా, ఐ మీన్ ఎవరు, ఆయిషా బేగం కదా చెప్పిండేది. యా, ఆ ఫోర్ మ్యాన్ని బిజీ చేసేసినట్టు ఇంకా ఆయన పని చేసుకుంటాడు. అల్టిమేట్గా ఆ పని అద్భుతంగా జరిగింది అనుకోండి, మనం ఫెయిల్ అయ్యి కూర్చుంటాం.
వాడు పని చేసినట్టు కాదు. ఓకే. మా ఫోర్‌మ్యాన్ బాగా పని చేస్తున్నాడు సార్ అనుకునేరు. నో. దే ఆర్ మేకింగ్ యువర్ లైఫ్ ఆల్మోస్ట్ దే విల్ బి కిల్లింగ్ యువర్ లైఫ్. ఓకే. నౌ నెక్స్ట్ నేను మీకు ఐ మెన్షన్డ్ అబౌట్ వన్ పర్టిక్యులర్ chapter that in that chapter there was a difference between petty thinkers and big thinkers. అంటే petty thinkers versus big thinkers. సో చాలా నేను ఈ పర్టికులర్ చాప్టర్ ఐ టుక్ ద ప్రింట్అవుట్ అండ్ ఐ పేస్టెడ్ ఇన్ మై house, I mean on the wall, just to make sure I ensure that where exactly I'm playing the game. నేను ఎక్కడైనా తప్పు చేస్తున్నానని. బికాస్ దెర్ ఆర్ సో మెనీ పాయింట్స్ హియర్. ఐ విల్ దానికి ప్రెజెంటేషన్ ఏం చేయలేదు. మీరు ఐ రికమెండ్ యూ గైస్ కెన్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ బై ద బుక్ అండ్ రీడ్. బట్ నేను జస్ట్ ఒక సిచ్యుయేషన్ వచ్చినప్పుడు మీరు ఎట్లా ఆలోచిస్తారు, దట్ విల్ పుట్ యూ ఎయిదర్ ఇన్ దట్ స్మాల్ థింకర్ ఆర్ బిగ్ థింకర్ లిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకటి అకౌంట్స్, డబ్బులు, ఖర్చులు. ఈ స్మాల్ థింకింగ్ ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు ఎంత మనకు ఉండే ఖర్చుల్ని ఎంతెంత తగ్గించుకుంటూ ఆ తగ్గించిందే ఆదాయం కాపాడుకోవాల. దట్ ఈస్ అంటే కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుంది, ఏం చేస్తే కరెంట్ బిల్ తగ్గుతుంది. ఈ మంత్ ఎందుకు మనకి ఇంతకుముందు ఎప్పుడూ లేనంతగా ఏదైనా ప్రొవిజన్స్ బిల్ వచ్చింది ఆర్ సంథింగ్ సంథింగ్ సంథింగ్. దే ఆల్వేస్ థింక్ అబౌట్ కట్టింగ్ డౌన్ ఎక్స్పెన్సెస్, కట్టింగ్ డౌన్. బిగ్ థింకర్స్ దే థింక్ అబౌట్ expanding their income. Simple solution. సో ఇది మీరు నన్ను అడిగితే ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇట్ విల్ డైరెక్ట్లీ టెల్ యూ హూ ఆర్ యూ. ఈ రోజు వరకు కూడా కరెంట్ బిల్ ఎంత వస్తుంది, దాని కాన్సిక్వెన్స్ అది పెద్ద. మన ఎవరో సంబడి కేమ్ అండ్ అంటే ఫిగర్స్ గురించి మనం మాట్లాడతా, ఏంది స్వామి ఇది ఏదో చిన్న సైజు ఒక ఇండస్ట్రీకి వచ్చినట్టు వచ్చింది కరెంట్ బిల్లు. సంబడి వాజ్ మెన్షనింగ్ 26 ఆర్ ఏదో 26,000 ఏదో బిల్ చూసేసి. మై ఇమీడియట్ క్వశ్చన్ వాజ్, ఇస్ ఇట్ బిగ్ ఆర్ స్మాల్? అంటే నాకు స్వేర్ చేసి చెప్తున్నా, అది పెద్దదా చిన్నదా అనేది నాకు క్లారిటీ లేదనమాట. ఇప్పుడు వచ్చిన బిల్లు ఎక్కువనా, నీ ఆస్తి లేదా తక్కువనా, లేదంటే ఇంత పెద్ద ఇంటికి ఇంత తక్కువే వచ్చిందనా, లేదంటే నాకు తెలియదు అనమాట యాక్చువల్లీ. మళ్ళీ చెప్పినాడు ఇది ఏదైనా చిన్న సైజ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలకు వస్తాయి ఇట్లా. సో అదే నేను 15 ఏళ్ళ నుంచి కరెంటు బిల్లుని తగ్గించి ఎట్టైనా తగ్గించాలంటే ఇప్పుడు కూడా నాకు ఒక 1000-1500 వస్తూ ఉంటుంది. నేను ఎంత ఆదా చేసింటానంటే 21,000 ఆదా చేసింటాను. సూపర్ కదా. 21,000 నెలకు ఆదా చేసింటాను. అప్పుడు ఇల్లు నిండదు. మెయిన్ లాజిక్ అది కదా. చాలా ఉండిండవు లైఫ్లో. నేను ఇవన్నీ నా మైండ్లోకి మీరు ఇట్లాంటివి అంటే అటెండ్ రేపు నుంచి ఇంకా ఫ్యాన్ వేసేసి వెళ్ళిపోదాం ఇంట్లోంచి. దట్స్ నాట్ వాట్ ఐ మీన్. మై ఇంటెన్షన్ ఈజ్ అట్లాంటిది ఎక్కడెక్కడ మీరు థింక్ చేస్తున్నారు స్మాల్గా, దానికి ఆపోజిట్గా ఎందుకు థింక్ చేయకూడదు? ఓకే.
కాన్వర్జేషన్స్. ఎందుకంటే లైఫ్లో మనం ఎక్కువ చేసేది ఏంటి? మాట్లాడడం, ఆలోచించడం, మాట్లాడడం, రైట్? పెట్టి థింకర్స్ అంటే ఏమంటే స్మాల్ థింకర్స్. ఈ స్మాల్ థింకర్స్, స్మాల్ పీపుల్, దే టాక్ అబౌట్ అదర్ పీపుల్. వాళ్ళలో ఉండే నెగటివ్స్, నెగటివ్ క్వాలిటీస్, ఎకానమీ గురించి నెగటివ్. మన ఇండియా ఇంతే అబ్బా! ఈడ ఏం మన సిస్టంలో ఇంక పేపర్ ఎత్తుకున్నారనుకోండి, న్యూస్ పేపర్‌లో ఏదో ఒకటి మీకు హెడ్‌లైన్స్ రావాలంటే నెగెటివ్ అవ్వాలది. సూపర్ ఉంటే హెడ్‌లైన్ రాదు. ఏదో లోపల బాక్స్ ఐటెమ్ వచ్చింటది అవునా? సో, హెడ్‌లైన్ వచ్చిందంటే 90% నెగెటివ్ ఉంటది. సో, మీరు ఇట్లా చూసుకొని ఇంక దాని మీద అంతే, ఇది ఇంతే అనేది. అలా టైమ్ స్పెండ్ చేస్తున్నామంటే దట్స్ ఎ స్మాల్ థింకర్ అంటారు. సింపుల్. బికాజ్ నువ్వు ఆ ఇన్పుట్ ఎవరికి ఇస్తున్నావు? ఒకడికి ఇస్తున్నావు లోపల. వాడు బిజీ అయిపోతాడింక. నీ మాటల్ని నిరూపించేందుకు, అట్లా న్యూస్‌కి సంబంధించినటివి నీ లైఫ్‌లో ఇంకా ఎక్కువ కనపడేందుకు బాగా వర్క్ చేస్తాడు. ఓకే. సో, నీ చుట్టుపక్కల వాళ్ళ గురించి గానీ, లేదా ఇండియా గురించి గానీ, ఎకానమీ గురించి గానీ, లేదా నీ కాంపిటీటర్స్ గురించి గానీ, డోంట్ రియల్లీ నీడ్ టు స్పీక్ నెగెటివ్. సో, నీకు కుదిరితే పాజిటివ్ మాట్లాడు. లేదా నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది మాట్లాడుకో అంతే. బికాజ్ ఇక్కడ ప్లీజ్ అండర్స్టాండ్, యూ ఆర్ నాట్ జస్ట్ టాకింగ్, యూ ఆర్ సిగ్నలింగ్. There are two people in your head. You're signaling them, okay? And progress. Third factor, progress. ఇప్పుడుండే లైఫ్‌నే మెయింటైన్ చేసేందుకు అంటే మాక్సిమం ఈ లైఫ్‌నంటే డౌన్ కాకుండా ఉండేందుకు చాలా మంచి ప్రణాళికలు చేసుకుంటా అంటారు. అదే మంచి ప్రోగ్రెస్ లాగా అనుకోండి. అంటే హానెస్ట్‌గా చెప్పాలంటే రోటీ కప్డా మకాన్. సర్వైవల్ అండ్ బిగ్ థింకర్స్. They always think about expansion. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి, నెక్స్ట్ ఇయర్ ఎగ్జాక్ట్లీ 2026 జూన్‌కి ఇలానే ఉంటామా? ఏమైనా ఇంప్రూవ్ అయి ఉంటామా? సీరియస్‌గా థింక్ చేస్తారు బిగ్ థింకర్స్. ఓకే. అండ్ ఫ్యూచర్. స్మాల్ థింకర్స్ వ్యూ ఫ్యూచర్ యాజ్ లిమిటెడ్. అంటే ఇందాకే మనం మాట్లాడుకున్నాం ఎక్స్‌క్యూజ్. అంటే ఎగిరి దంచినా అంతే, కూర్చొని దంచినా అంతే, పండుకొని దంచినా అంతే అని ఆ కాన్సెప్ట్ ఉంది కదా! సో, దే డోంట్ మైండ్ టూ మచ్ అబౌట్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. దే జస్ట్ టేక్ ఇట్ లైట్. ఓకే. బట్ బిగ్ థింకర్స్, ఫర్ దెమ్ ఫ్యూచర్ ఈజ్ లైక్ వావ్. అండ్ small thinkers avoid work, look for ways to avoid work. Big thinkers, they just not love to work, they also help others. And competition. Small thinkers compete with the average and below average, and big thinkers, they compete with the best in the field. And ఇందాక మాట్లాడుకున్నాం, మళ్ళీ రిపీట్ చేశారు వాళ్ళు యాక్చువల్గా బడ్జెట్ ప్రాబ్లమ్స్ అనేసి. స్మాల్ థింకర్స్ అయితే దే ఫిగర్ అవుట్ సో మెనీ మెథడ్స్ టు కట్ డౌన్ మనీ, సేవ్, సో దట్ ఇంకా నెసెసరీ ఐటమ్స్ మాత్రమే తీసుకునే విధంగా. అండ్ బిగ్ థింకర్స్, దే ఆల్వేస్ థింక్ అబౌట్ ఇంక్రీజింగ్ ఇన్కమ్ అండ్ బై మోర్ అండ్ మోర్ అండ్ మోర్ నెసెసరీ థింగ్స్. అన్నెసరీ అని చెప్పట్లేదు. అండ్ గోల్స్. స్మాల్ థింకర్స్ సెట్ స్మాల్ గోల్స్, బిగ్ థింకర్స్ సెట్ బిగ్ గోల్స్. దట్స్ వాట్ ఐ వాజ్ ఆస్కింగ్. మిమ్మల్ని మీరు ఎంత ఒక బిగ్ గోల్ గురించి ఆలోచించారు ఈరోజు, నిన్న? BIG మీ లైఫ్లో ఏమన్నా ఉండిందా?
హ్యావ్ యూ థాట్ అబౌట్ ఇట్, హ్యావ్ యూ స్పోకెన్ అబౌట్ ఇట్? అట్లా ఆలోచించి మాట్లాడడం మొదలు పెడితే మ్యాజిక్ విల్ స్టార్ట్ హ్యాపెనింగ్. దట్ ఈస్ మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్. సో బిగ్ గోల్స్, have a goal, have what is it that you're working for? Think about it and start speaking to your mentor. And vision, స్మాల్ థింకర్స్కి చాలా షార్ట్ విజన్ ఉంటుంది. యూజువలీ ఈ మంత్ లేదా నెక్స్ట్ 2-3 months అంతే. బిగ్ థింకర్స్కి దే హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ ప్లాన్, నెక్స్ట్ 2 years, 3 years, 5 years. సెక్యూరిటీ, ఇది వన్ మోర్ థింగ్. మా అమ్మ ఎప్పుడు చెప్తా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఇంత పెద్ద హౌస్ కట్టాము, ఆల్మోస్ట్ మా హౌస్ ఎవరైనా ఇక్కడ చూసింటే యూ విల్ అండర్స్టాండ్. 6 plots ఇది. 6 ప్లాట్లని కొని 6 ప్లాట్లని ఇల్లు కట్టేశాను అనమాట నేను. ఆల్మోస్ట్ సైజ్ పరంగా తీసుకుంటే 1 రోడ్స్ కలుపుకుంటే 1/2 acre వస్తుంది. సో మై మమ్ రైట్ ఫ్రమ్ బికాస్ షీ హాజ్ ఆల్వేస్ బీన్ అన్ ఎంప్లాయీ. ఇప్పుడు కొన్ని ప్లాట్లు సైడ్కి పెట్టేసుకుంటే మేలు కదరా, ఇంత పెద్ద దేనికి సైడ్కి అలా మనం కట్టుకున్నాం అనుకో, ఇవన్నీ ఫ్యూచర్లో పిల్లలకి సెక్యూరిటీ మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఆల్వేస్ దేర్ మైండ్ థింగ్స్ ఆన్. ఇప్పుడు బిగ్ థింకర్స్కి ఏమంటే దే రిగార్డ్ సెక్యూరిటీ యాజ్ ఎ న్యాచురల్ ప్రాసెస్. ఇట్ విల్ హ్యాపెన్. నువ్వు ఎక్స్పాండ్ అవుతూ పో, నువ్వు సెక్యూర్ అవుతూ పోతావు. దట్ ఈస్ లా ఆఫ్ నేచర్. సెక్యూరిటీ కోసము నువ్వు సపరేట్గా కట్ డౌన్లు చేసుకోవాల్సిన అవసరం లేదు. బట్ మనం ఎందుకు చేసుకుంటామంటే వీఆర్ స్మాల్ థింకర్స్. ఇప్పుడు whoever has come to my house, they know one of the persons who enjoys the house very big time is my mother. హ్యాపీ కాఫీ తీసిపోయాడ, బుద్ధుని పక్కన కూర్చొని కాఫీ తాగుతుంది, లాన్లో వాక్ చేస్తారు, పిల్లోని తీసుకునేసి చుట్టూ. సో ద థింగ్ ఈజ్, ఇవన్నీ విజన్లో నాకున్నాయి, మా అమ్మకి లేవు. సో ఇవన్నీ మీ విజన్లో మీకు ఉండాలన్నమాట. మీ చుట్టుపక్కల వాళ్ళు దీనికి అప్రూవల్ ఇవ్వడాలు ఇవన్నీ జరగవు. అందుకే వీ ఆల్వేస్ టాక్, యూ షుడ్ స్పీక్ అండ్ హడల్ మోర్ విత్ యువర్ మెంటర్. ఓకే, దే కెన్ అండర్స్టాండ్ యువర్ గోల్స్. అండ్ కంపానియన్షిప్, వెరీ 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 ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ ఐ కెన్ రేట్ ఇది నాకు తెలిసి number 1. సరౌండ్స్ హిమ్సెల్ఫ్ విత్ స్మాల్ థింకర్స్, సరౌండ్స్ హిమ్సెల్ఫ్ విత్ స్మాల్ థింకర్స్. అప్పిగాడు కడుపున హృతిక్ రోషన్ పుడతాడా, అప్పిగాడే పుడతాడంట చూడు డార్లింగ్ సినిమాలో. అంటే చూసారు, గుర్తుంది కదా? ఐడియా ఉందా? వినా, ఐడియా ఉంది కదా? సుష్మా, డాక్టర్ సుష్మా, నేను చెప్పింది నరేష్ నీకు ఐడియా ఉంది కదా? ఆ టైప్లో అంటే చాలా మందికి ఇక్కడ అర్థం కానట్టుంది. ఓకే, అప్పిగాడు కడుపున హృతిక్ రోషన్ ఎందుకు పుడతాడు, అప్పిగాడే పుడతాడు అన్నట్టు. స్మాల్ థింకర్స్ దే ఎంజాయ్ ద కంపెనీ ఆఫ్ స్మాల్ థింకర్స్. ఎందుకంటే నేను ఒకటి గురించి కొంచెం బ్యాక్ బైటింగ్ చేస్తున్నప్పుడు దాన్ని ఎంజాయ్ చేసేటప్పుడు నాకు కావాలా, ఇద్దరం బాగా మాట్లాడుకుంటాం అన్నమాట. బట్ బిగ్ థింకర్స్ దే సరౌండ్ దెమ్సెల్వ్స్ విత్ పీపుల్ విత్ లార్జ్ విజన్స్, ప్రోగ్రెసివ్ ఐడియాస్. ఓకే, అండ్ నేను బుక్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తాను. మేబీ ఆథర్ డింట్ రైట్ దట్, బికాస్ బుక్ అంటే కూడా ఒక మనిషే నా దృష్టిలో, రైట్? ఆథర్ వచ్చి మీతో మాట్లాడుతున్నాడు. సో బిగ్ థింకర్స్ సరౌండ్ దెమ్సెల్వ్స్ విత్ పీపుల్ విత్ బిగ్ ఐడియాస్, బిగ్ థాట్స్, విజన్స్, అండ్ ఆల్సో బుక్స్ అండ్ మిస్టేక్స్. ఇది ఇంకొక స్మాల్ థింకర్స్ మ్యాగ్నిఫై ఎర్రర్స్, అంటే దే మ్యాగ్నిఫై ఈవెన్ మైనర్ ఎర్రర్స్. అంటే చిన్న చిన్న విషయాలను కూడా విపరీతంగా పట్టించుకుంటారు. ఆ చిన్న చిన్న విషయాల మీద గొడవ పడ్డము, దాని గురించి ఆలోచించడం, దాని గురించి మాట్లాడడము సెగ అనమాట. ఓకే, సో బిగ్ థింకర్స్ యాక్చువల్గా ఏం చేస్తారు చెప్పండి? ఇగ్నోర్. పర్ఫెక్ట్.
light. They just take light. ఓకే, సో ఇది నేను ప్రింట్అవుట్ ఫోటో కాపీ తీసుకునేసి ఐ హ్యాడ్ ఇట్ పేస్టెడ్ అండ్ ఇట్ హ్యాడ్ ఏ వెరీ బిగ్ ఇంపాక్ట్. చాలా ఇంపాక్ట్. అంటే ఐ ఆల్వేస్ పుట్ మై సెల్ఫ్ ఇన్ ది సిచ్యుయేషన్. అందుకే ఇప్పుడు మిస్టేక్స్ అనుకోండి, వి జస్ట్ టేక్ థింగ్స్ లైట్, పట్టించుకోము. నాకు ఏది ప్రయారిటైజ్, ఇందాక మ్యామ్ ఎవరో చెప్పారు నా ప్రయారిటీస్. అట్లా యూ గైస్ ఇప్పుడు నేను చెప్పిండేటివి చాలా చిన్న విషయాలే అనిపించవచ్చు మీకు, బట్ ఈ రెండే ఆ 2 ఫోర్మాట్స్ని డిసైడ్ చేస్తాయి ఎవరిని మీరు పని పెడుతున్నారనేసి. నేను ఖర్చు ఎట్ట తగ్గించుకోవాలా, ఈడు బిజీ అయిపోతాడు. ఖర్చు ఎట్ట తగ్గించుకోవాలా, ఖర్చు ఇది అంతే. యూ బికమ్ బిజీ ఇన్ రెడ్యూసింగ్ యువర్ ఎక్స్పెన్సెస్ అండ్ యువర్ లైఫ్, హోల్ లైఫ్ యూ విల్ బికమ్ బిజీ. ఇన్కమ్ని ఎట్లా పెంచుకోవాలి, ఇప్పుడు వావ్ ఉంది, మల్టిపుల్ సోర్సెస్ అంటున్నాము. అండ్ ఇంకా ఆఫ్ కోర్స్ ఇన్కమ్ స్ట్రక్చర్ మీతో మాట్లాడలేదు, బట్ యూ అండర్స్టాండ్ రైట్ నౌ దట్ యూఆర్ ఇన్ ఎ ప్లాట్ఫామ్. దీంట్లో మీరు పర్ఫామ్ చేయాలి, మీకు అసైన్మెంట్స్ ఉన్నాయి, హౌ ఐ షుడ్ డూ మై బెస్ట్. స్టార్ట్ థింకింగ్ ఇన్ దట్ లైన్. సో అన్నీ నేను చెప్పిండేటివి ఇట్ ఈస్ నాట్ జస్ట్ పార్ట్ ఆఫ్ నోట్స్. ఐ ఐ ఐ షుడ్ సే నాకు చదివిన పుస్తకాల్లో టాప్ 10ని నేను లైన్ చేయాల్సి వస్తే దిస్ విల్ బి ఇన్ ద టాప్ 10. 1, 2 అట్లా చెప్పలేను, కానీ టాప్ 10లో ఉంటుంది. సో మీరు యూ కెన్ స్టార్ట్ రీడింగ్ దట్. నేను హౌ టు డ్రీమ్, హౌ టు ఓవర్కమ్ ఫియర్స్, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాము. ద రీజన్ ఐఎమ్ డిస్కసింగ్ ఆల్ దిస్ ఈజ్, కేవలం మీకు బుక్ చదివేసేయండి అని చెప్పి వదిలేయచ్చు, బట్ ఈ బుక్ నా లైఫ్ని ఎంత మార్చిందో నాకు తెలుసు. నేను చాలా లైట్ తీసుకునే విషయాల్లో జీవితాల్ని నాశనం చేసుకున్న వాళ్ళు నాకు తెలుసు. అంటే నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపులే చెప్తాను ఒకటి, చాలా అంటే ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్. ఒక ప్లాట్ ఇష్యూ అనుకుందాం, ఒక ప్లాట్. ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈజ్ వినయ్ సుధా గారు ఉన్నారు. వినయ్ సుధా మ్యామ్ దగ్గర వాళ్ళ రిలేటివ్స్ ఎవరో ఒక చిన్న ప్లాట్, ఐ డోంట్ నో, మేబీ ఒక 2000 SFT స్క్వేర్ ఫీట్కి సంబంధించింది. అక్కడ ఒక చిన్న డిస్ప్యూట్ వచ్చింది. మేబీ ద ప్లాట్ వర్త్ కుడ్ బి, I don't know, maybe 5 lakhs, 7 lakhs or అంతవరకు. నాకు ఇది నేను రియల్ స్టోరీ మీకు చెప్తాను అనమాట. నాకు నిన్నటి వరకు వినయ్ సుధా గారు ఎలా ఉన్నారంటే ఆల్మోస్ట్ 6 నెలల పరిచయము, ఫైర్ అసలు. మ్యామ్, ఇంకా మ్యామ్ నా సూపర్ స్టార్ అనుకునేసినాం. ఇట్లాంటి వ్యక్తి, అట్లాంటిది సడన్లీ ఇంకా వినయ్ సుధా గారు హస్బెండ్ ఫోన్ చేసేసి అస్సలు మా ఇంట్లో చాలా ఇది అయిపోయింది సార్, మీకు కొన్ని రోజులు, ఒక 2-3 రోజులు ఏమైందబ్బా అనేసి. ఆ తర్వాత ఒకసారి వాళ్ళ ఇంటికి బికాస్ ఆఫ్ పరిచయం పోయినప్పుడు ఆమె ఏడుస్తూ, ఆయన లేదు సార్ మేము కోర్టుకు పోవాల్సిందే, అదెట్లా చేస్తారు, సొంతంగా ఇట్లా అనుకున్నాము, వాళ్ళు అప్పుడు మాట ఇచ్చున్నారు, ఏదేదో చెప్తున్నారు అనమాట. నాకు అవేం వినబడవు, ఎందుకంటే మా ఫోర్మ్యాన్ ఉంటాడు. నా మైండ్లో ఏమంటే కొన్ని లాజికల్ అర్థమైనా కూడా ఐఎమ్ మెచ్యూర్డ్ ఎనఫ్. నాకు ఐ న్యూ వేర్ దేర్ లైఫ్ వుడ్ బి. ఇంకా కోర్టు గీర్టు అవి ఇవి మాట్లాడుతుంటే 1-2 సార్లు వారించిన లైట్ తీసుకొని వచ్చేసినాను. ఆ తర్వాత ఐ థింక్ ఇట్ ran for almost 8-9 years ఇన్ ద కోర్ట్, అవుట్ సైడ్ సెటిల్మెంట్లు అవి ఇవి. లాస్ట్కి ఏదో సెటిల్మెంట్ చేసుకున్నారు. The same happened to me. And worth of the property at that time was maybe 80 lakhs, 90 lakhs.
ఇట్ డిడ్ నాట్ ఈవెన్ టేక్ అంటే ఎవరో చేస్తే అది వేరే విషయం. మన ఇంట్లో వాళ్ళు వెరీ క్లోజ్ అనుకోండి. ఇట్ డిడ్ నాట్ ఈవెన్ టేక్ 1 minute for me to say you take it. Because they came and they requested. అండ్ ఇంట్లో చిన్న మినీ యుద్ధం అయిందనమాట. అది వేరే విషయం. బట్ ఐ డెంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ దోస్. అంటే నేను మీకు ఎక్స్ట్రీమ్ అందుకే రైట్ ఇన్ ద బిగినింగ్ చెప్పాను. ఈ బుక్స్ నా మీద ఎంత ప్రభావం చూపించినాయంటే ఐఎమ్ దట్ ఎక్స్ట్రీమ్. ఇప్పుడు నాకు వాళ్ళు చాలా క్లోజ్. వాళ్ళకి ఇప్పుడు కూడా మైండ్ హౌ కుడ్ సంబడి డూ దట్ అనేసి. బట్ థ్యాంక్ఫుల్లీ ఐఎమ్ లైక్ దట్. యూ అండర్స్టాండ్? నేను ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ మీకు చెప్పిన. ఖచ్చితంగా మన లైఫ్లో ఉండే సమస్యలు అంతకంటే చాలా చిన్నవే ఉంటాయి కదా. సో మీరు పట్టించుకోకుండా ఉండే సమస్యని ఏమన్నా చాలా పెద్దగా పట్టించుకుంటున్నారా అనేది కూడా ఒకసారి యూ థింక్ అబౌట్ ఇట్. ఓకే, సో get the book. My objective is you should get hands on this book and ఒక్కసారి నేను చెప్పినవి రివైజ్ అయితే చేసుకోండి బిఫోర్ అవర్ సెకండ్ సెషన్ విచ్ కుడ్ హ్యాపెన్ ఆన్ 22nd of 23rd of this month. Okay, so tomorrow actually Veena, tomorrow do we have hurdle? Yes, sir. యాక్చువల్గా లాస్ట్ యా వాట్ ఇట్ టేక్స్ టు బికమ్ ఏ వావ్ కోచ్, సూపర్ వావ్ కోచ్, అదే కదా. దాని హడిల్ బ్యాలెన్స్ ఉంది రైట్ నౌ. ఓకే, ఆ హడిల్ రేపు హడిల్ తర్వాత విల్ హ్యావ్ వన్ న్యూట్రిషన్ సెషన్. Yes. రేపు హడిల్ తర్వాత రేపు నైట్ విల్ హ్యావ్ హడిల్. ఆ తర్వాత విల్ హ్యావ్ సెకండ్ సెషన్ ఆన్ న్యూట్రిషన్, సెకండ్ క్లాస్. ఓకే, సో ఆల్ ద బెస్ట్ గైస్. గుడ్ నైట్.